హాయ్ ఐఎమ్ బిఎస్ఆర్. ఏపీ విద్యార్థులు నీట్ పరీక్షలో ఏ విధంగా ఫలితాలు సాధిస్తున్నారు అనే దాని మీదే ఈ ఎపిసోడ్ 1. ఈ ఫలితాలను మీరు కూడా విశ్లేషించి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నా విశ్లేషణ 100% కరెక్ట్, ఇందులో తేడా ఉండదు. 2025 నీట్లో కొంత మీరందరూ అనుకుంటున్నారు నీట్ పేపర్ కాస్త టఫ్ రావడం కొంచెం ఏపీ విద్యార్థులకు కొంచెం బెటర్ అయింది. ఈ ఏపీ విద్యార్థులు ఈ టఫ్ పేపర్లో కొంచెం మెరుగైనవి. కానీ ఎంత మెరుగు? 100లోపు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మంది విద్యార్థులు మాత్రమే, 1000లోపు కేవలం 60 మంది మాత్రమే, 2000లోపు 100 మంది మాత్రమే, 3000లోపు 138 మాత్రమే, 4000లోపు 175 మంది మాత్రమే, 5000లోపు 209 మంది మాత్రమే. ఎంటైర్ ఏపీ 5000లోపు మొత్తం ఏపీ విద్యార్థులు 209 మంది మాత్రమే ఉన్నారు. తల్లిదండ్రులారా విశ్లేషించుకోండి. అసలు నీట్ ఎగ్జామ్ పెట్టడానికి కారణం మన పిల్లలు భారతదేశంలో అత్యుత్తమ మెడికల్ కాలేజీలో సీట్లు సాధించడానికి. మరి ఇలా టాప్ మోస్ట్ ర్యాంకులు రావాలి అంటే బిలో 100లో మన పిల్లలు, మన విద్యార్థులు సంఖ్య పెరగాలి అంటే, బిలో 1000లో పెరగాలి అంటే ముఖ్యంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫిజిక్స్ లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చాలా కష్టంగా భావించారు. అది టఫ్ పేపర్ కాదు, దట్ ఈస్ ప్యూర్లీ కాన్సెప్టువల్ బేస్డ్ క్వశ్చన్ పేపర్. కానీ ఫిజిక్స్ వాళ్ళలో చదివిన విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ చాలా సులభం. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం నుంచి మన ఏపీ విద్యార్థులకు బిలో 100, బిలో 1000 టాప్ మోస్ట్ ర్యాంకుల లక్ష్యంగా వచ్చేసింది. ఏపీలో, విజయవాడలో, వైజాగ్లో ఫిజిక్స్ మార్కులు పెంచడానికి నీట్లో ఫిజిక్స్ వాలా వచ్చేసింది. ఉపయోగించుకోండి. ఈ విశ్లేషణని బాగా విశ్లేషించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ బిఎస్ఆర్. థ్యాంక్ యూ.